ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలను గురించి మనము ధ్యానించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన మరి మూడో దినంన ఆయన పునరుద్ధానుడుగా లేపబడి ఉన్నాడు. కాబట్టి పునరుద్ధాన సందేశాన్ని మరి ఈ వీడియోలో ధ్యానించుకుందాం. దానికి సంబంధించినటువంటి వాక్యము మత్తయి సువార్త 28వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలలో మనము పునరుద్ధాన యొక్క సందేశాన్ని మనం తెలుసుకుందాం. చూడండి, చిన్న ప్రార్థన చేసుకొని మరి ఈ వీడియోను ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన దేవ, నాన్న పునరుద్ధాన ప్రత్యక్షతను గురించి నాన్న మేము ధ్యానించుకొని చుండగా ప్రభు మీరు తోడుగా ఉండండి. యేసుక్రీస్తు నువ్వు ప్రభు మా యొక్క సొంత రక్షకుడిగా మేము అంగీకరించాము, మా ప్రభువుగా మేము ప్రతిష్ఠించుకున్నాం. నాయన ఆయన మా కోసం పునరుద్ధానుడైన నాయన విజయాన్ని సందేశాన్ని ధ్యానిస్తుండగా మీరు మాకు బోధించండి. నాయన అనేకులు ప్రభు వీడియో చూసి నాయన గ్రహించులాగున నాయన నిన్ను మహిమపరచులాగున నీ కృపా సహాయాన్ని అనుగ్రహించుకుని యేసునామమున ప్రార్థించి పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-7 వచనాల్లో, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధి చూడవచ్చింది. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపమును కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపట్ట వలన కావలి వారు వణికి సచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూసి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు. నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొని ఉన్న స్థలము చూసి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఇదిగో ఆయన గలిలయలోనే మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఆయన ఇక్కడ లేడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితినను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత, అంటే విశ్రాంతి దినము శనివారము, సబ్బాతు అని కూడా అంటారు విశ్రాంతి దినాన్ని. కాబట్టి గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధి వద్దకు వచ్చింది అని మత్తయి సువార్తికుడు వ్రాస్తున్నాడు. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. దూత పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాడు. పునరుద్ధానుడైన ప్రభువుకు సాక్షిగా వచ్చాడు. ఇక్కడ దూత పరలోకం నుండి వచ్చి రాయి పొర్లించటానికి అని కాదు, యేసు ప్రభు సమాధిని జయించి లేచాడు. మృత్యువును జయించి లేచినటువంటి మృత్యుంజయుడు ఆయనను మరణమును బంధించుట అసాధ్యము. యేసుక్రీస్తు ప్రభువును మరణము బంధించడం అనేది అసాధ్యము. కాబట్టి ఇక్కడ ప్రభుదూత వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను అంటే ప్రభువుకు సహాయకరంగా సమాధిని రాయి పొర్లించడానికి అని అర్థం కాదు. కానీ ప్రభుదూత ఎందుకు వచ్చిందంటే ఆయన పునరుద్ధానాన్ని గురించినటువంటి సందేశంను వివరించడానికి వచ్చింది దూత. దూతలకు ప్రయారిటీ ఇవ్వబడింది. మొదట ఆయనకు పుట్టుకలో కానీ యేసుక్రీస్తు జన్మను గురించి మొదట ప్రయారిటీ దూతలకు ఇవ్వబడింది. ఇది మరియమ్మ గర్భవతి అయినప్పుడు కానీ, యేసేపు స్వప్నంలో కానీ, మరి యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలో కూడా ప్రయారిటీ దూతలకు ఇవ్వబడింది. మొదటగా దూతలు
సందేశాలను ఇవ్వటము, ఆ తర్వాత ప్రభు రక్తంలో కడగబడినటువంటి మానవాళికి ఆయనను గూర్చినటువంటి సువార్తను ప్రకటించడానికి ఇవ్వబడింది. చూస్తున్న ప్రభుదూత వచ్చినప్పుడు మహాభూకంపం కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉంది. వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. కాబట్టి ఇక్కడ దేవదూత అక్కడ సమాధి ఉదయము ఆదివారం తెల్లవారుజామున ప్రత్యక్షమవటం చూస్తాం. అక్కడికి స్త్రీలు ముందుగా వచ్చారు. దూత ఆ స్త్రీలను చూచి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు, పునరుద్ధాన సందేశాన్ని ఇస్తున్నాడు. ఏమి ఆ సందేశం అంటే, స్త్రీలు భయపడుతున్నారు, గజగజ ఉలుకుతున్నారు. స్త్రీలకు మొట్టమొదట యేసు ప్రభు పునరుద్ధానుడైనటువంటి సందేశాన్ని ఇచ్చినది దూత అని మనం చెప్తాం. ఇక్కడ దూత పేరు మరి ఒక దూత అనేది, అది దూత వర్ణించబడింది, మెరుపు వలె ఉంది, హిమమంతా తెల్లగా ఉన్న ఆ దూత భయపడుతున్నటువంటి స్త్రీలను చూసి మీరు భయపడకుడి, ఇక్కడ భయపడకుడి అనే మాట స్త్రీ మరి అక్కడ ఉన్న స్త్రీలకు చెప్తుంది. చూడండి, 7 మాటలు ఇక్కడ ఉన్నాయి. దూత ఇస్తున్నటువంటి సందేశంలో 7 మాటలు ఉన్నాయి, 7 విషయాలు ఉన్నాయి. ఆ విషయాన్ని మనకు ఈ మొదటి మరి పునరుద్ధాన సందేశంగా వివరిస్తాము. భయపడకుడి అనే మాట మొట్టమొదటగా స్త్రీలకు ఇచ్చినటువంటి సందేశంలో మొదటి అంశం. డోంట్ బి అఫ్రైడ్, భయపడకుడి అనే మాటతో మరి పునరుద్ధాన సందేశంలో దూత నోట పలికినటువంటి మొదటి మాట. భయపడకుడి అనే మాట బైబిల్లో అనేక పర్యాలు కనిపిస్తుంది. భయపడకుడి అనే మాట మొత్తం బైబిల్లో చూసినట్లయితే 365 సార్లు ఉన్నట్లు మనకు బైబిల్ నిపుణులు తెలియజేస్తున్నారు. భయం అనేది ప్రారంభమైంది ఏదైనా తోటలో. ఆది కాండంలోనే 3:10 కనిపిస్తుంది భయము, భయపడటం. ఆదాము పాపం చేసినప్పుడు దేవుని తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి తిని అన్నాడు. నీ స్వరం విన్నప్పుడు భయపడుతుంది. ఎప్పుడు భయం ఏర్పడిందంటే పాపం చేసినప్పుడు భయం ఏర్పడింది. భయానికి మొట్టమొదటిది పాపం వల్లనే భయపడుతుంది. పాపం లేని వాడు ధైర్యంగా మాట్లాడతాడు, పాపం ఉన్నవాడు భయపడుతూ ఉంటాడు. భయపడకుడి. ఇక్కడ స్త్రీలు కొన్ని విషయాల్లో సామాజిక పరిస్థితులతో మరి రోమీలు సమాధిని బంధించున్నారు. అక్కడ కావలి వారు ఉన్నారు, వారి కోసం వారు ఒంటరిగా వచ్చారు. రోమా ప్రభుత్వానికి భయపడవచ్చు. వారు స్త్రీలు కనుక ఎక్కువగా స్త్రీలకు ధైర్యం ఉండదని భయం ఉండొచ్చు. ఎలాగైతే మీ భయపడకుడి అనే మాటతో ఈ యొక్క దూత సందేశం ప్రారంభమైంది. కాబట్టి మీరు భయపడవద్దు అంటున్నది దూత. అది మొదటి అంశం. రెండోది, భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. రెండో అంశం, మీరు ఎవరిని వెతుకుతున్నారు? యేసును వెతుకుతున్నారు. యు సీ జీసస్. మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నారు. మీరు ఇక్కడ యేసును వెతుకుతున్నారు. అయితే ఆయన యేసును వెతుకుతున్నారు.
ఈ స్త్రీలు. మనం వెదకాలి, యేసు ప్రభును మనం వెదకాలి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడు. వెదుకువాడికి దొరుకువాడు ఆయన. వెదుకుడి, మీరు ఏమి వెదకాలి? యేసు ప్రభువుని గురించి వెదకాలి. మనం వెతుకుతూ ఉంటాం, లోకాన్ని వెతుకుతుంటాం, లోకంలో ఉన్నదాన్ని వెతుకుతుంటాం, ప్రభువుని వెతకటంలో మర్చిపోతుంటాం. ప్రభువుని ఎప్పుడు వెతుకుతాం? ఆదివారం, ఆ సండే రోజు వెతుకుతాం. మనం క్రైస్తవులం కాబట్టి మందిరానికి వెళ్దాము. సోమవారం నుంచి శనివారం వరకు మన పనిని వెతుకుతుంటాం, లోకాన్ని వెతుకుతుంటాం. కానీ ఈ స్త్రీలు యేసుని వెతుకుతున్నారు. ఇక్కడ స్త్రీల నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఉంది. మీరు వెదుకుడి, ప్రభు చెప్పాడు, మీరు వెదుకుడి మీకు దొరుకును అంటుంది. కాబట్టి ఆయన్ని వెతకాలి. మన మనస్సులో, మన ఆలోచనలో ప్రభుకు స్థానం ఉండాలి. పరసంబంధమైన విషయాలపై మనసు కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలపై దృష్టి ఉండాలి. ప్రభువును మనం వెతుకుతూ ఉండాలి అనుదినము. బైబిల్ ధ్యానంలో, వాక్య ధ్యానంలోనూ పరిచర్య ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా ప్రభువును ఘనపరచాలి అని ఆత్మీయమైన విషయాలపై మనసు ఉంచి దృష్టి ఉంచి వెతకాలి. కానీ ఎప్పుడు చూసినా లోక చింతనతో, లోకం వైపే మనసు కలిగి మనము శరీర సంబంధమైనటువంటి వస్తువుల కోసం వెతకకూడదు. ఇంకా దూత ఇస్తున్నటువంటి సందేశంలో మూడో అంశము, ఆయన ఇక్కడ లేడు. హీ ఈజ్ నాట్ హియర్. ఆయన ఇక్కడ లేడు. దూత ఇస్తున్న సందేశం స్త్రీలకు, యేసు ప్రభు ఇక్కడ లేడు. ఆయన ఈ సమాధిలో లేడు. ఎక్కడ? సమాధిని జయించినాడు, మరణపు ముళ్ళును విరిచాడు, మృత్యుంజయుడైనాడు ప్రభు. మరణము ఆయనను మింగుట అసాధ్యం. మరణము అనేది ప్రతి మానవాళికి వస్తుంది. యేసు ప్రభు సంపూర్ణ మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు మహిమ దేహాన్ని విడిచి పరలోక సౌభాగ్యములను వదిలి మహిమ స్వరూపాన్ని విడిచి భూలోకానికి సంపూర్ణ మానవునిగా వచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మరణించక తప్పలేదు. కానీ మరణాన్ని జయించటానికి, మరణాన్ని జయించి లేసే శక్తి ప్రభులో ఉంది. మృత్యుంజయుడు మరణపు ముళ్ళును విడిచి మూడో దినాన లేచినటువంటి గొప్ప శక్తివంతుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆయన నాలుగో అంశం, ఆయన లేచి ఉన్నాడు. హీ ఈజ్ రైజన్ ఫ్రమ్ డెత్. మరణాన్ని జయించి లేచి ఉన్నాడు. మరణంలో నుండి ఆయన మరణాన్ని జయించి లేచినాడు. హీ ఈజ్ రైజన్. ఆయన లేచును. జీసస్ ఈజ్ రైజన్ ఫ్రమ్ డెత్. కాబట్టి జీసస్ ఈజ్ రైజన్. ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఆయన మరణాన్ని జయించి లేచి ఉన్నాడు. ఇదే పునరుద్ధాన సందేశం. అని ఆయనే అన్నాడు ఈ లోకంలో, పునరుద్ధానమును జీవమును నేనే. ఐ ఆమ్ ద రెజరెక్షన్ అండ్ లైఫ్.
నేనే పునరుద్ధానమును జీవమును అన్నాడు ప్రభు. ఐ ఆమ్ ద రెజరెక్షన్ అండ్ లైఫ్. ఆయన పునరుద్ధానుడు, జీవము ఆయన ఉన్నాడు. అటువంటి ప్రభు, మరణాన్ని జయించి లేచినటువంటి ప్రభు మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు. కాబట్టి పునరుద్ధాన సందేశం, పునరుద్ధానుడు ఆయన లేచింది మహిమదేహంతో లేచాడు. ఆయన లేచి ఉన్నాడు. ఈజ్ రైజన్. ఆయన లేచింది మహిమ స్వరూపుడిగా లేచాడు. ఆయన మరణించేటప్పుడు భౌతిక సంబంధమైనటువంటి మరి రక్త మాంసములతో కూడినటువంటి శరీరంగా ఆయన మరణించాడు. ఆయన లేచినప్పుడు ప్యూర్ మహిమదేహంతో లేచాడు. అదే ఆకారం ఉంటుంది, అదే స్వరూపం ఉంటుంది. స్వరూపం మారదు, ముఖ ఏమీ మారదు, కానీ దేహం మహిమదేహంగా ఉంటుంది. గ్లోరీ ఆఫ్ బాడీ. కాబట్టి అటువంటి మహిమతో ఆయన లేచి ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఎవరు చెప్తున్నారు? దూత చెప్తున్నది. దూత సందేశం ఇస్తుంది, లోకానికి తెలియజేస్తుంది. అక్కడున్న ఈ గ్రంథము, ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుని గురించి రాయిస్తున్నాడు. ఈ సందేశము అనేక విధాలుగా విస్తరించాలని ప్రభుని గురించినటువంటి వర్తమానం, పునరుద్ధార సందేశం. ఇక 5వ అంశం, శిష్యులకు తెలియజేయుడి. 5వ అంశం, ఆయన మృతుల నుండి లేచి ఉన్నాడు, ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడు, ఆయన శిష్యులకు తెలియజేయుడి. టెల్ దీస్ డిసైపుల్స్. కాబట్టి మీరు శిష్యులకు తెలియజేయండి. గో క్విక్లీ టెల్ దీస్ డిసైపుల్స్. మీరు వెళ్ళి శిష్యులకు తెలియజేయండి. కాబట్టి మీరు ఈ విషయాన్ని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఏ విషయాన్ని? ఆయన లేచి ఉన్నాడు అని. కాబట్టి ఈజ్ రైజన్ ఫ్రమ్ ద డెత్. ఈజ్ రైజన్ ఫ్రమ్ ద డెత్ యాజ్ he said disciples. మీరు ఆయన శిష్యులకు తెలియజేయండి ఆయన లేచి ఉన్నాడన్న విషయం. ఆయన లేచి ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడైనటువంటి విషయాన్ని మీరు వెళ్ళి ఆయన శిష్యులకు తెలియజేయండి. శిష్యులకు ముందు రాలేదండి సమాధి దగ్గరికి. స్త్రీలు మాత్రమే సమాధి వద్దకు వచ్చి ఉన్నారు. స్త్రీలు సమాధి వద్దకు వచ్చి ఉన్నారు ముందుగా. మరి 11 మంది శిష్యులు రాలేదు. ఒక శిష్యుడు ముందుగానే, ఆయన శిలువ మరణానికి ముందుగానే అప్పగించబడిన ఇస్కరియోతు యూదా చనిపోయాడు ఉరి వేసుకొని. 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు యేసు ప్రభును అప్పగించి రోమీలకు ఆయన ఉరి పెట్టుకొని చనిపోయాడు, ఇస్కరియోతు యూదా. ఇప్పుడు ప్రజెంట్ 11 మంది శిష్యులు ఉన్నారు. ఆయన శిష్యులు రాలేదు, ముందుగా రాలేదు. ముందుగా అంటే తర్వాత వచ్చారు. ముందుగా ఆయన శిష్యులు సమాధి వద్దకు రాలేదు. అందుకే దూత ఇస్తున్నటువంటి సందేశంలో, దూత సమాధి వద్దకు వచ్చిన స్త్రీలకు ముందుగా ఇస్తున్న వర్తమానంలో, మీరు ఆయన లేచి ఉన్నాడన్న సంగతి మీరు ఆయన శిష్యులకు తెలియజేయండి. శిష్యులకు తెలియజేయాలి. కాబట్టి ఆయన శిష్యులకు తెలియజేస్తే వారు పునరుద్ధానాన్ని గురించి అవగాహన ఉంటారు.
ఇంకా 6వ అంశం, మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఇదిగో ఆయన గలిలయలోని మీకు ముందుగా వెళ్ళుచున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు ప్రభు? గలిలయలోనికి ఆయన వెళుతున్నాడు. మీకు ముందుగా వెళ్ళుచున్నాడు ప్రభు. ఆ విషయాన్ని మీరు తెలియజేయండి. మీకు ముందుగా వెళుతున్నాడు. ఆయన ముందుగా లేచి గలిలయకు వెళ్తాడు అనే విషయాన్ని ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను అనే విషయాన్ని ప్రభు చెప్పి ఉన్నాడు. ముందుగా శిష్యులకు తెలియజేసి ఉన్నాడు. ఆయన శిలువ మరణానికి ముందే నేను మీకు ముందుగా వెళ్ళి గలిలయకు వెళ్తాను అనే విషయాన్ని వారికి పదే పదే ఆయన శిలువ మరణానికి ముందుగానే చెప్పి ఉన్నాడు. కాబట్టి అప్పుడు వాళ్ళు మర్చిపోయారు ఆ విషయాన్ని. వాళ్ళు మర్చిపోయినప్పుడు స్త్రీలు అక్కడికి వచ్చినప్పుడు దూత చెప్తున్నటువంటి విషయం, ఆయన ముందుగానే గలిలయలోనికి ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అని చెప్పాడు. అక్కడ అయినా మీరు ప్రభువుని చూడండి. ఆయన లేచిన తర్వాత గలిలయలోనికి వెళ్తాం. ఇక చివరిది, ఆయన చివరి అంశం 7వది, అక్కడ మీరు ఆయన్ను చూతురు. ఎక్కడ చూస్తారు? గలిలయలో చూస్తారు. కాబట్టి అక్కడ ముందుగానే మీరు చూస్తారు. ఎక్కడ? గలిలయలో చూస్తారు. ఎందుకు? మరి ఆయన ఏం చెప్పారంటే మత్తయి సువార్త 26:32 ముందుగా గలిలయలోనికి నేను మరలా లేచిన తర్వాత ముందుగా గలిలయకు వెళ్తానని. మత్తయి సువార్త 20:18-19 మత్తయి సువార్త 16:21, మత్తయి సువార్త 26:31-32 ఆయన ముందుగానే చెప్పి ఉన్నాడు, నేను లేచిన తర్వాత గలిలయలోకి ముందుగా వెళ్తాను. లేచిన తర్వాత ఆయన పునరుద్ధారణమైన తర్వాత గలిలయకు వెళ్తానని ముందుగా చెప్పినాడు. ఆ ప్రకారం ఆయన లేచి అక్కడ ఉంటాడు. మీరు అక్కడ గలిలయలోని పునరుద్ధారణమైన ప్రభును మీరు చూస్తారు. దేర్ యూ విల్ సీ హిమ్. మీరు అక్కడ చూస్తారు. మీకు ముందుగా వెళ్తున్నాడు ప్రభు. మీకు ముందుగా వెళ్తున్నాడు. హీ ఈజ్ గోయింగ్ బిఫోర్ యూ. మీకు ముందుగా వెళ్తున్నాడు. జీసస్ ఈజ్ గోయింగ్ బిఫోర్ యూ. మీకు ముందుగా ప్రభు వెళ్తున్నాడు గలిలయలోకి. దేర్ యు విల్ సీ హిమ్. అక్కడ మీరు ఆయన్ను చూస్తారు. కాబట్టి ఈ పునరుద్ధాన సందేశాన్ని దూత శిష్యులకు తెలియజేయండి అని అక్కడ సమాధి వద్దకు వచ్చిన స్త్రీలకు దూత ఇస్తున్నటువంటి వర్తమానం ఈ పునరుద్ధాన సందేశం మరి మనకెంతో ఆశీర్వాదకరం. సువార్తల్లో అంటే ఆయన సువార్త అనగానే ప్రభు మన పాపం నిమిత్తమై సిలువ వేయబడింది, సమాధి చేయబడింది, 3వ దినాన ఆయన లేచి ఉన్నాడు అనేది సువార్త. మన సువార్త దేవుని సువార్త, రక్షణ సువార్త అంటుంటాం. సువార్త అంటే
మంచి వార్త. అంటే మంచి వార్త. సువార్తని ఇంగ్లీష్లో గాస్పెల్ అంటారు. సువార్త అంటే ఏమిటి? సువార్త లేక శుభవార్త అంటారు. సువార్తను శుభవార్త అని మనం క్రైస్తవులు పిలుస్తాం. శుభవార్త, వాట్ ఈజ్ ద గాస్పెల్? ఏమిటి సువార్త లేదా శుభవార్త ఏమిటి అంటే, మన పాపం నిమిత్తము ఆయన మన పాపం నిమిత్తము ఆయన సిలువలో మరణించారు. మనందరి పాపముల కోసం, మన అందరి పాపముల కోసం ఆయన చనిపోయాడు. జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్. మన పాపం నిమిత్తం ఆయన చనిపోయాడు. చనిపోయిన యేసును సమాధి చేయబడ్డాడు. హీ వాజ్ బరియడ్. ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన మరణము నుండి మృత్యుంచండి లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. జీసస్ రైజ్డ్ అగైన్ ద థర్డ్ డే. అది కాబట్టి మూడో దినాన ఇవ్వబడ్డాడు. లేఖనం ప్రకారం అయితే సువార్తను ఎలా చెప్తామంటే, లేఖనానుసారంగా సువార్తను సింపుల్, అది నేను చెప్పినటువంటిది సింపుల్. సువార్త లేఖనానుసారంగా మనము పర్టికులర్గా మరి పర్ఫెక్ట్గా చెప్పాలంటే, జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. హీ వాజ్ బuried. జీసస్ raised again third day according to the scriptures. This is the gospel. ఇది సువార్త. ఈ సువార్తను మనము ప్రకటించాలి. ఈ సువార్తను మనం తెలుసుకోవాలి. అనేకులకు స్ప్రెడ్ చేసి దేవుని పరలోక రాజ్యానికి అనేకులను చేర్చాలనేది మన ఉద్దేశం. నశించి నరకం అనేది ఉంది కాబట్టి, మానవాళికి పాపం చేసిన వారికి నరకము ఉంది, స్వర్గము ఉంది అనేది దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. మనం ఎందుకు తెలియజేయాలి అనేకులకు అంటే, నరక పాత్రులైన వారిని పాత్రులు కాకుండా, మానవాళి నరక పాత్రులు కాకుండా పరలోక స్వర్గవాసులుగా, పరలోక అన్నిలో నిత్య నివాసులుగా ఉండాలనే ఉద్దేశంతో ప్రేమతో చెప్పాలి సువార్త. అంతేగాని మనం ప్రదర్శించాలని కానీ, ఇతరులను మనము గొప్ప చెప్పుకోవాలని కానీ, ఇక ఏదేదో ఉద్దేశాలతో కాదండి. సువార్తలో ప్రేమ ఉండాలి, బాధ్యత ఉండాలి, ఆధ్యాత్మికమైనటువంటి మరి మనసు కలిగి మనం సువార్తను ప్రకటించాలి. విషయాన్ని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యూ.